వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరికి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. బయటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణకు మరొకసారి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయువ్య అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాల్లో అధికంగా వర్షం నమోదే అవకాశం ఉంది. దాంతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గత కొద్ది రోజుల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఇప్పటికే తెలంగాణ కంప్లీట్ గా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైనటువంటి కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్ ఈ జిల్లాలో ఇంకా వర్షం కురిసినటువంటి ప్రభావం నుంచి వర్షం సృష్టించినటువంటి బీభత్సమైనటువంటి భయానకమైన వాతావరణం నుంచి ఇంకా జిల్లాలు కోలుకోవడం లేదు. జిల్లాల ప్రజలు కూడా ఇప్పటికి కూడా మబ్బుని చూస్తేనే వర్షం పడుతుంది అంటేనే ఒక రకమైనటువంటి ఆందోళనతోటి భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ జిల్లాలో కనిపిస్తుంది. దాంతోపాటు మిగతా చాలా జిల్లాలో కూడా వర్షం పడింది. ఇప్పటికి కూడా వరద ప్రభావము, బురద ప్రభావంతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. భారీగా పొంగిపోయినటువంటి వాగుల ప్రవాహంతో రోడ్లు కొట్టుకోపోవడము, కల్వర్టులు కూలిపోవడము, దాంతో లోతట్టు కాలనీలోకి, ఇళ్లలోకి నీళ్లు రావడంతో కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితుల్లో మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావము స్పష్టంగా చూపించే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ తెలంగాణలోని వాగులు కూడా చాలా ఇంకా ఉధృతమైనటువంటి ప్రవాహ స్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో పాటు అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. గోదావరి నది ప్రవాహం ఇంకా ఉధృతంగా కొనసాగుతుంది. అటు కృష్ణా నది కూడా పరవలు దొక్కుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రాజెక్టులు కంప్లీట్ గా నిండిపోయాయి. అటు మేజర్ ప్రాజెక్టులైనా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తో పాటు అన్ని కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మ్యానేరు, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన సాగర్ ప్రాజెక్టు, అటు శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, మంజీరా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటు మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయి గేట్లను తెరవడంతో, లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల వాటర్ అంతా వెళ్తుంది. ఒకవైపు వర్షం పడుతున్నటువంటి వరద ప్రభావము, మరొక వైపు ప్రాజెక్టులను గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల వెళ్తున్నటువంటి లక్షలాది క్యూసెక్ల ప్రవాహము. ఈ రెండు ప్రభావాలతో దిగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అటు పత్తి, మిర్చి, సోయాబీన్, పసుపు పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇసుక మేటలు పొలాల్లో తేలికపోయాయి. మట్టి దిబ్బలతోటి కూడా పొలాలు ఇంకా కూరుకుపోయినటువంటి సిచ్యువేషన్. ఆ ప్రభావం నుంచి అన్నదాతలు ఇంకా కోలుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీ వర్ష సూచన నమోదయ్యే అవకాశం ఉంటే మాత్రము రైతాంగానికి అయితే ఇంకా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు శివ. దాంతో పాటు ఇప్పటికే చాలా కిలోమీటర్ల మేర కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల రిపేర్కే ప్రభుత్వం సూచించినటువంటి అంచనా ప్రకారం దాదాపు 530 కోట్ల అవసరం ఉంది. ఇప్పటి వరకు డ్యామేజ్ అయినటువంటి రోడ్లకే మరింత వర్షాలు కురిస్తే రోడ్లు మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు విద్యుత్ వ్యవస్థ కూడా భారీగా కురిసినటువంటి జిల్లాలో అటు విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. సో ఇప్పటికి వాటికి సంబంధించినటువంటి రోడ్ల రిపేర్లు, రోడ్ల మరమ్మతులు,
తిరిగి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ కూడా పవర్ సప్లైకి సంబంధించినటువంటి మరమ్మతు పని కూడా చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళగా భారీగా వర్షాలు పడితే ఇటు ఈ మరమ్మతులకు, రిపేర్లకు సంబంధించిన వర్కులు జరగకపోగా మరింత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. శివ, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం అధికారులకు కూడా మరొకసారి అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లా అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.